ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. నీ జీవితంలో సమాధానకర పరిస్థితులను నెలకొల్పాలి. మొదటిగా వ్యక్తిగత జీవితంలో సమాధానంను కలిగి ఉండాలి. రెండవదిగా చుట్టుపక్కలున్న ప్రజలతో సమాధానకర సంబంధమును కలిగి ఉండాలి. మూడవదిగా దేవునితో సమాధానకర పరిస్థితులను కలిగి ఉండాలి. అప్పుడు నీవు దేవునికి స్వాస్థ్యముగా మార్చబడతావు. క్షమాపణ అడగడమే, కోపం లేకపోవడమే, కీడు చేయకపోవడమే సమాధానకర సంబంధం కలిగి ఉండడం. నీ సహోదరునితో వెళ్ళి ముందుగా నీ సమాధానపడు. అప్పుడు దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాస్తుతులు తండ్రి. ఎంతోమంది బిడ్డలు హృదయంలో ఆందోళనతో నెమ్మది లేకుండా ఉన్నారు. ఒకసారి వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కష్టాల్లో నష్టాల్లో కృంగిపోతూ కొందరు, శోధనలో వేదనలో నలిగిపోతూ కొందరు, నష్టం కలుగుతుందేమో అన్న భయంతో మరికొందరు బ్రతుకుచున్నారు. అందరికీ మేలు చేయండి, సమస్యలన్నీ తొలగించండి, సంతోషంతో వారి హృదయాన్ని నింపండి దేవా. ఏ విషయంలోనూ దిగులు పడక, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆందోళన చెందక, విశ్వాసంతో ఎడతెగక ప్రార్థించే శక్తిని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ దినమంతట్లో నా ప్రభా మీరే ముందుని మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, నమ్ముట నిమ్మల్ని అయితే నమ్మకు సమస్తము సాధ్యమని విశ్వాసంతో ఏ సతిపక్ష నామంలో ప్రార్థించి బతలాడి ప్రేమతో వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.